నువ్వు చేసిందేదైనా ఆంటీ ఇక జన్మలో టచ్ చేయరు. రావే అబ్బా పద. అసలు అది ఎందుకు ముట్టుకోవే? అదెవరైతే మనకెందుకు? నువ్వు ఆకలితో ఉండడం నాకు ఇష్టం ఉండదు. అమ్మమ్మా రా, ముందు కూర్చోమంటుంటే కూర్చో. కూర్చో. అబ్బా భాను, ఇప్పటికిప్పుడు మళ్ళీ వంటలన్నీ ఎందుకు వండావు? మా అమ్మ చెప్పింది కదా నీ చేతి వంట తినను అని. అలా అని అత్తయ్య ఈ రాత్రంతా తినకుండా ఆకలితో పడుకుంటారు కదండి. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఇది నిజమైన ప్రేమ అయితే ముందు అంత బాధ పెట్టేదానివి కాదు. ఇంతకు ముందు వండిన వంటల్లో నేనేం కలపలేదు. కావాలంటే ఇవి రుచి చూడండి. బాను, నీ కంటికి మేం మరీ అంత పిచ్చివాళ్ళకి కనిపిస్తున్నామా? ఇంతకు ముందు ఉప్పెక్కువేసి ఇప్పుడు వేయడం మానేస్తే తేడా ఉండదా? ఈ వంటలు టేస్ట్గా ఉంటే ఇంతకు ముందు వండింది నువ్వు కాకుండా పోతావా? దీని రుచి ఇంతకు ముందు వండిన వంటకి ప్రూఫ్ అవుతుందా? చాందిని, మీ అందరినీ ఎలా నమ్మించాలో నాకు అర్థం కావడం లేదు. అత్తయ్య, మీకు దండం పెడతాను, దయచేసి మీరు భోజనం చేయండి. ఇందాక వంటలు కూడా నేను ఇంతే కరెక్ట్గా చేశాను, కానీ అవి ఎలా పాడయ్యాయో నాకు అస్సలు తెలియట్లేదు. ఒకవేళ నా మాట మీరు నమ్మకపోతే సరే, నమ్మకండి. ఆ తప్పు నేనే చేశాననుకోండి. అది నా మొదటి తప్పుగా భావించి నన్ను క్షమించండి అత్తయ్య. ఇక మీదట రోజు మీరు తినే భోజనం మీకంటే ముందు ఎవరో ఒకరు తిని రుచి చూసిన తర్వాతే మీరు తినండి. ప్లీజ్ అత్తయ్య, మీరు భోంచేయండి. నా వల్ల ఎవరైనా భోంచేయకపోతే నేను తట్టుకోలేను. నా మీద వేసిన నింద కంటే నన్ను ఇదే ఎక్కువ బాధ పెడుతుంది. ప్లీజ్ అత్తయ్య, తినండి. ఊర్మిళ, తినవే. దానికోసం కాదు, నీకోసం, నీ ఆరోగ్యం కోసం. అమ్మమ్మ, వంటలు ఎలా ఉన్నాయో? లేదే, కూరలన్నీ చాలా బావున్నాయి. నేనన్నీ రుచి చూశాను. ఏయ్ ముదనష్టపదానా, ఆ గిన్నెలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. సరే. నా మనవరాలికి నేనే వడ్డిస్తాను. నీ చెత్తు ఏమీ ముట్టుకోకు. నీ పాపిష్టి చేతులేమీ అక్కర్లేదు నా మనవరాలికి. పట్టుమ్మా. త్వరగా ఇవ్వవే బాబూ, ఇవ్వవే. అన్నీ ఆలస్యమే. చాలు. అరే చాలమ్మా, తినమ్మా. ఏంటే, ఏమైంది? ఈ కూర నిజంగా అదే ఉండిందా? అవును, అదే చేసింది. నేను చూశాను. ఏమైంది ఇప్పుడు? కూరలో ఉప్పు లేదు,
నీకు అలాగే పెట్టాలి కదా. ఇదేదో ముందే చేసుండొచ్చు కదా. ఇంత పెద్ద గొడవ జరిగేలా చేయటం ఎందుకు? నీలిమా, ఆలోచనలు తిన్నగా ఉంటే అడుగులు సరిగ్గా పడతాయి. ఆ ఆలోచనలు వంకరపోతూ ఉంటే ఆ పండ్లు కూడా అలాగే ఉంటాయి. గురవిందు గింజ ఎంత ఎర్రగా ఉన్నా దానికి నల్లమచ్చ ఉంటుంది. ఏంటండి అంటున్నారు? ఏం లేదు, చిక్కుడు గింజల కూర బాగుంది అంటున్నాను. తిను. తినండి. తిను. మౌనమా ఓ మౌనమా మాటలేదుగా, పాదమా ఓ పాదమా బాటలేదుగా, గుండె చప్పుడాగిపోతోంది, కంటి నీరు పొంగిపోతోంది, కాలమంతా మారిపోతోంది. భాను, మావయ్య, ఏంటి మావయ్య అలా చూస్తున్నారు? మన మధ్యలోకి ఉన్నట్టుండి ఒక దేవత వచ్చి నిలబడితే గుండె పొంగిపోతుంది కదమ్మా. మావయ్య, అవునమ్మా. తన సంతోషం మాత్రమే చూసుకుంటే అది స్వార్థం, తన వాళ్ళ సంతోషం చూసుకుంటే అది మానవత్వం, అందరి సంతోషం కోసం ఎంత కష్టమైనా పడితే అది దైవత్వం. మా అందరి కోసం ఇన్ని మాటలు పడుతూ, ఎంత కష్టమైనా పడుతూ, ఇలా కాళ్ల వేళ్ల పడుతూ, మా కోసం, కేవలం మా కడుపు నింపడం కోసం, మేం సంతోషంగా ఉండటం కోసం నువ్వు ఇదంతా చేస్తూ ఇక్కడే ఉంటున్నావు. ఎంత చేస్తున్నా నువ్వు మరి మాకు దేవతవే కదమ్మా. మావయ్య, నేను ఇక్కడ ఉంటుంది నా స్వార్థం కోసం మావయ్య. నా తండ్రి కోరిక తీరాలని, నా భర్త కుటుంబం సంతోషంగా ఉండాలని నేను ఇక్కడ ఉంటున్నాను. ఇది దైవత్వం ఎలా అవుతుంది? నువ్వు నీ తండ్రి కోరిక కోసమే ఇక్కడికి వచ్చావు, నాకు తెలుసమ్మా. కానీ నువ్వు ఇక్కడికి వచ్చాక దాంతోపాటు చాలా చేస్తున్నావు. వద్దమ్మా, నువ్వు ఇవన్నీ చేయొద్దు. మా సంతోషం కోసం ఇవన్నీ చేయొద్దు. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతుంటే పడటం, తల వంచుకోవడం, ఇలా కాళ్ళు పట్టుకోవడం వద్దమ్మా. ఇవన్నీ వద్దు. ఇవన్నీ చేస్తూ నువ్వు ఇక్కడ ఉండటం నేను చూడలేను. అంటే నన్ను వెళ్ళిపోమంటున్నారా మావయ్య? నేను వెళ్ళిపోతే నా కోరిక తీరుతుందా? అరే ఏంటమ్మా నువ్వు మాట్లాడితే నాన్న కోరిక తీర్చాలి అంటావు? అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు కలవకపోతే నేను వాసు కలవమా? అసలు మేం విడిపోయి ఉంటే కదమ్మా నువ్వు కలపడానికి. స్నేహం అనేది ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమ కన్నా గొప్పది తల్లి. ప్రేమించుకున్న వాళ్ళు విడిపోతే కొన్నాళ్ళకి మర్చిపోతారు, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. కాని స్నేహితుడు వాళ్ళు విడిపోయినా పెళ్లిళ్ళు చేసుకుని వేరే కుటుంబాలు ఏర్పాటు చేసుకున్నా సరే వాళ్ళ ఆత్మలు కలిసే ఉంటాయి. అవునమ్మా, మేం విడిపోయామనేది పైకి కనిపించేదే కానీ మేం కలిసే ఉన్నాం తల్లి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కలిసే ఉంటాం. మేము మా ఊరు వదిలి వచ్చేశాక ఈ 20 ఏళ్లుగా నేను వాడు కలిసి మాట్లాడుకోలేదు. నా భార్య మా ఇద్దరి మధ్య శత్రుత్వం పెంచాలని చూసింది.
అయినా మేం గొడవలు పడి విడిపోలేదు. అప్పుడు మా స్నేహం ఎంత ఫ్రెష్గా ఉందో ఇప్పటికీ అంతే ఫ్రెష్గా ఉందమ్మా. మా ఫ్రెండ్షిప్ని విడదీయగలిగేది మా చావు ఒక్కటేనమ్మా. మావయ్య, అందుకే చెప్తున్నానమ్మా, నువ్వు మా కోసం ఇంతమంది పడని వాళ్ళ మధ్య కొన్ని పులుల మధ్య చిక్కిన జింకలా విలవెల్లాడుతూ ఉంటే, నీ ఆత్మాభిమానాన్ని చంపుకుని బతుకుతూ ఉంటే నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను తల్లి. వద్దు, మా ఒక్క స్నేహం కోసమే అయితే నువ్విక్కడ ఉండొద్దు. వెళ్ళిపోయి నీ జీవితాన్ని బాగు చేసుకో. మావయ్య, నేను ఇక్కడికి వచ్చింది బంగారం లాంటి మీ స్నేహాన్ని నిలబెట్టడానికే కానీ ఇక్కడికి వచ్చాక ఒక వజ్రం దొరికింది నాకు. ఆ వజ్రాన్ని నా సిగలో తురుముకుంటే నా తల గర్వంతో పైకి చూస్తుంది. ఆ వజ్రం గనక నాకు తోడుగా ఉంటే నా జీవితం సంతోషమయమవుతుంది. అందుకే నేను ఎప్పటికీ ఇక్కడి నుంచి వెళ్ళలేను. అది కాదు తల్లి, నువ్వు కోరుకునే వజ్రాన్ని అచ్చంగా నీ సొంతం చేసుకునేవదమ్మా మీ అత్తయ్య. అందుకే. ఎందుకు చేసుకునేవదు మావయ్య? ఎవరి కోసం చేసుకునేవదు? అత్తయ్య అలా కోపడ్డానికి కారణం మా అన్నయ్య. ఇంటి నుంచి పారిపోయి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. ఉన్న అన్నయ్య లేకే ఈ ఉలుకుపాటు, మళ్ళీ ఈ ఉలుకుపాటు. అత్తయ్యలో ఉన్న కోపాన్ని తీసేయాల్సింది నేనే కదా. అది తప్పు కాదు అని నిరూపించాలి కదా. అసలు ఆ తప్పుని సరిచేయడం నీ వల్ల కాదు తల్లి. జరిగిన తప్పుని నేను సరిదిద్దలేకపోవచ్చు మావయ్య, కానీ అది జరిగింది ఉద్దేశపూర్వకంగా కాదు, అనుకోకుండానే జరిగిందని చెప్పి అత్తయ్య మనసు మార్చే అవకాశం ఉంది కదా. అలా మార్చడం కోసమే ఇంత కష్టపడుతున్నాము. అత్తయ్య కూడా చాలా మంచిదే కదా మావయ్య. ఆ అపార్థమే ఆవిడ్ని మార్చేసింది. తనలోని మంచితనాన్ని, ప్రేమని మళ్ళీ పొందాలనే ఆశ కూడా నాలో ఉంది. కానీ నాకు ప్రస్తుతానికి లేనిది టైం ఒక్కటే. రోజులు చాలా తొందరగా పరుగులు పెట్టేస్తున్నాయి. వాటికంటే వేగంగా నేను పరిగెత్తాలి. పచ్చటి మన ఊరి పొలాల మధ్య మన ఇంట్లో నువ్వు నాన్న భుజాల మీద చేతులు వేసుకొని సరదాగా మాట్లాడుతూ ఉంటే, అమ్మ అత్తయ్య కలిసి పనులు చేస్తూ ఉంటే, మేమంతా కలిసి మెలిసి మాకది కావాలి ఇది కావాలి అని మీకు పురమాయిస్తూ ఉండే ఆ రోజు నా కళ్ళల్లో మెసులుతూ ఉంది మావయ్య. అది నిజం అవ్వాలి. అందుకే నా ఈ కష్టం. ఇంకా ఏంటో ఈ పిచ్చి పిల్ల నమ్మకం. ఏంటి స్వామి నీకింత కోపం? నువ్వు నాకు ఎంత కష్టం పెట్టినా నేను నిన్ను ఏమీ కోరుకోనని కోపమా నీకు? అందుకేనా నాకు ఇంకా ఇంకా పరీక్షలు పెడుతున్నావు? నాకున్న టైమే తక్కువ అనుకుంటుంటే ఇప్పుడు నువ్వు ఆయనకు కూడా నా మీద కోపాన్ని పుట్టించావా? ఆయనే నా బలం అనుకుంటుంటే నువ్వు ఆయన్నే నాకు దూరం చేస్తున్నావా? ఒక పక్క అత్తయ్యకి నాన్న మీద కోపం ఉంది. దాన్ని తగ్గించాలంటే అసలు ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంటే, ఇంకో పక్క అత్తయ్యతో శత్రుత్వం ఉన్న కోనేరు కృష్ణప్రసాద్ గారిని కూడా ఈ ఆటలో పావుని చేశావు. పాపం, ఆయన చాలా మంచివాడు.
నేను చాలా కష్టపడి ఒక్కొక్కరిని నిదానంగా మార్చుకుంటూ వస్తుంటే నువ్వు మా నాన్నని కృష్ణప్రసాద్ గారిని కలిపి అత్తయ్యకి పరిచయం చేశావు. ఇంకొన్ని రోజుల్లో అందరూ మారుతారు అనుకునే టైంలో అత్తయ్యకి కోపం రెట్టింపు చేసి నా కష్టాన్ని నీళ్ల పాలు చేశావు. నా భర్తకి నా మీద కోపాన్ని పెంచావు. రోజులు అమ్మ మీద ప్రేమ ఉన్న మనిషి భార్యని ప్రేమిస్తాడు అని నమ్మకం ఉండేది నాకు. కానీ ఇప్పుడు ఆ నమ్మకం ప్రేమే నా మీద ద్వేషం పుట్టడానికి కారణమైంది. స్వామి, దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వు. ఎలాగైనా నేను మా నాన్న ఆశ తీరుస్తాను. ప్లీజ్ స్వామి. నాకున్న టైం చాలా తక్కువ కదా. ఆ టైం అయ్యే లోపు ఏదో ఒకటి చేయి స్వామి. చెప్పండమ్మా, ఎవరి పేరు మీద అర్చన చేయాలి? పంతులు గారు. పేరు చెప్పండమ్మా. ఊర్మిళ. భర్త పేరు ఏమిటమ్మా? మనోహర్. గోత్రం చెప్పండమ్మా. పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రం. ఊర్మిళ. ఊర్మిళ. మనోహర్. మనోహర్. కార్తీక్ భానుమతి. కార్తీక్ భానుమతి. అర్చన చేయండి. సా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన సిద్ధ్యర్థం ఆపదామ భక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రాము, ఏంటే బాను, ఎప్పుడూ దేవుడి మీద ఆధారపడకుండా నీ సొంత శక్తిని నమ్ముకొని ఎటువంటి పనైనా సాధించే నువ్వు ఇప్పుడు దేవుని సాయం అడగడానికి వచ్చావా? గెలుపు మన బలమేంటో ఎదుటి వాళ్ళకి తెలియజేస్తుంది. ఓటమి వాళ్ళ బలహీనతలేంటో మనకి తెలిసేలా చేస్తుంది. ఎప్పుడు ఆటలో గెలిచే నాకు నా బలహీనతలు తెలిసేవి కాదే. జీవితం అనే ఈ ఆటలో ఓడిపోతూ వస్తుంటే ఎప్పుడు తెలుస్తుందే, జీవితం అంటే మనం నేర్చుకున్న ఆట కాదు, మనకి తెలియని ఆట అని. ఆ దేవుడు ఆడే ఈ ఆటలో అన్నీ మనకు నచ్చినట్టు జరగవని అర్థమవుతోంది. బాను, అవునే. అమ్మకేదన్నా అయితే మీ నాన్నకేం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు అని ఆయన అంత కోపంగా చెప్పాక ఏమో నా చేతిలో ఏది లేదని అనిపిస్తోంది. ఏమే, కష్టం వస్తే రావాల్సింది కన్నీళ్లు కాదు, ఆలోచన రావాలి అని చెప్పే నువ్వే ఇలా మాట్లాడుతూ కనిపిస్తుంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మొన్నటి వరకు అన్నీ అనుకూలంగా జరుగుతున్నట్టే అనిపించింది. ఖచ్చితంగా నేను అక్కడి నుంచి వెళ్లేలోపు అనుకున్నది జరిగిపోతుంది అనిపించింది. కానీ ఈ వారం రోజుల్లో ఏంటో అంతా మంత్రం వేసినట్టు మారిపోయింది. ఒక్కసారిగా టీం అందరినీ ఏదో అదృష్ట హస్తం వచ్చి అవుట్ చేసినట్టుగా. ఏంటోని అసలేం అర్థం కావట్లేదు. దీని నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు.
ఉండు బాను, ఎంత పెద్ద ఓటం వచ్చినా అక్కడే ఉండు. నీ భర్త నిన్ను వెళ్ళిపోమన్నా అక్కడే ఉండు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా దృఢమైన నమ్మకంతో అక్కడే ఉండు. గెలిపిస్తుంది బాను, నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నీ మెళ్ళో తాళి చూపించి ఈ తాళే నా నమ్మకమని బలంగా చెప్పావు కదా. ఈ తాళే నిన్ను సమస్యల నుంచి బయటపడే దారి చూపిస్తుంది. నువ్వు అక్కడే ఉండు, అంతే. కార్తీక్కి దోసపాటులో జరిగిన విషయాలన్నీ తెలియవు. తెలిస్తే అతను అలా మాట్లాడ్డు. అవును బాను, అతనికి నిజం తెలిసే వరకు ఎదురు చూడు. చూస్తానే. నేను ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేలోపు ఆయనకు ఆ నిజాలు తెలుస్తాయో లేదో ఎదురు చూస్తాను. అమ్మా బాను, డాడా, మీరా? ఎలా ఉన్నావు? భానుమతి, కృష్ణప్రసాద్. ఒకరు నా మేనకోడలికెదురు, ఒకరు నా మేనకోడల అత్తగారికెదురు. వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడం వెరైటీ. ఈ వెరైటీని నా ఫోన్లో భద్రపరుచుకుంటా.